మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు. రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్‌తో ఎవరైనా సాధించవచ్చు. కాస్త ఫ్లాష్ బ్యాక్‌కెళ్తే మీ జీవితంలో అత్యంత కఠినమైన ఫేజ్. ఒకరోజు చాలా లోన్లీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిపించుకొని లేదా ఆయన ఎలా పిలిపించారో నాకు తెలీదు. ఒక రోజంతా మిమ్మల్ని ఆయనతో ఉంచుకొని ధైర్యం చెప్పారు. ఏం సందర్భం? ఏం కష్టం అది? ఏ రోజు అది? నిజంగా ఇండస్ట్రీలో ఆయనకి పెద్ద హిట్ ఇంతవరకు నేను కలవలేదు, రాయలేదు, పని చేయలేదు. బట్ కానీ నా భార్య స్వాతి చనిపోయినప్పుడు సార్. నన్ను అప్పుడు చోటకే నాయుడు గారు ఏదో సినిమా చేస్తున్నారు సెట్లో. చిన్ని కృష్ణ గారిని పిలవండి, తీసుకురండి నా దగ్గరికి అన్నారు. వెళ్ళాను. ఆయన చూపించిన ఆప్యాయత, అనురాగం నాకంటే కొంచెం చిన్నవాడే సార్. కానీ ఆయనకి నేను పవన్ కళ్యాణ్ గారిలో చూసింది ఒకటే, ఆయన బాహ్యంగా చూడు, లోపల అంతర్లీనంగా ఉండే మనసుని, ఆ మనస్సు వెనకాల ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి లోతుగా ఉన్నటువంటి బాధని అర్థం చేసుకుంటాడు అనేది నేను పూర్తిగా విశ్వసిస్తాను. సో మేమిద్దరం కలవపోవటానికి చేయకపోవటానికి కారణం అనేకమైన కారణాలు ఉండుండొచ్చు. అది భగవంతుడు డిసైడ్ చేస్తాడు. కానీ ఆ ఓదార్పు, నాకు ఇచ్చినటువంటి మనోధైర్యం పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పటికీ మర్చిపోలేను. కళ్యాణ్ బాబు గారు మీరు అడుగుతున్నారు, చూస్తున్నారు కదా ఎప్పుడు పని చేస్తామని చెప్పి. సో ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా ఒక మెట్టు దిగి మీతో పనిచేయాలని ఉందని మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నాను. ఐ డ్రీమ్స్ ద్వారా. దట్స్ ఆల్. అయితే ఇక్కడ నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఒక సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పక్క పక్కనే ఉన్నారు. చిరంజీవి గారు మాట్లాడుతూ కలిసి యాక్ట్ చేయడానికి మేమిద్దరం రెడీగా ఉన్నాం, ఏం బాలయ్య అంటే ఆయన రెడీ అన్నారు. బోయపాటి నీకు ఈ ఛాలెంజ్ ఇస్తున్నా తీసుకో అని చెప్పి స్టేజ్ మీద చిరంజీవి గారు అన్నారు. అని ఎవరన్నారు? చిరంజీవి గారు అన్నారు. నేను నా పేరు చెప్పాను, మీ బోయపాటి గారి పేరు చెప్పారు. అదే బోయపాటి గారు అంటే ఆయనకి చాలా బాగా గౌరవము, నమ్మకము ఉంటే తప్ప మనసులో నుంచి ఆ మాట రాదు కదా. ఓకే, అంత పెద్ద స్టేజీలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో బోయపాటి గారు నాకు ఇష్టమైన డైరెక్టర్ కాబట్టి, నాకు ఇష్టమైన రచయిత కాబట్టి, ఆయన రాస్తే, ఆయన డైరెక్ట్ చేస్తే, వీళ్ళిద్దరు నటిస్తే ఎప్పుడు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ ₹1,00,000 పెట్టి టికెట్ కొని చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ మధ్య బాగా సెటైరికల్ మాటలు బాగా ఎక్కువ నేర్చుకున్నట్టున్నారు. లేదు, సెటైరికల్ కాదు కదా. ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడతాం, అది సెటైర్, అది సెటైర్, అది సెటైర్ కాదు కదా. అంత పెద్ద నిండు సభలో బాలకృష్ణ గారు రెడీ అన్నారు, నేను రెడీ, బోయపాటి నువ్వు రెడీ చేసుకో, అది సెటైర్ అయితే నేను వేసింది కూడా సెటైర్ అవుతుంది. అది నిజమైనప్పుడు నేను ₹1,00,000 పెట్టి టికెట్ కొని వస్తానంత కూడా 100% కొని వస్తాను. దట్స్ ఆల్. మనం ఇండస్ట్రీ బాగుండాలని చూడాలి కదా. మీకు బోయపాటి మీద కోపం పోయిందా, ఇంకా ఉందా? కోపం ఎప్పుడు నాకు లేదు. ఏదో నమ్ముకొని చరణ్ బాబు ఏదో ఇస్తే అది బాగా డిజాస్టర్ అయింది అని విన్నాను, చూడలేదు కానీ అని విన్నాను. అంటే హీరోల ఇమేజ్లు ఎంతో కష్టపడి కట్టుకుంటారు సార్. దాన్ని 10 times పెంచే కథ రాయాలి. దాన్ని 10 times పెంచే కథ రాయాలి. వాళ్ళ విలువను నిలబెట్టాలి, వాళ్ళ యొక్క అభిమానుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి ఎనీ రైటర్ ఆర్ డైరెక్టర్. సార్, దాన్ని నేను ఇందాక చెప్పాను కదా, హీరోలు కష్టపడి ఏర్పరచుకున్నటువంటి ఆ ఇమేజ్కి డబ్బు ముడిపడి ఉంది. కొన్ని కోట్ల రూపాయల స్ట్రేక్ ప్రొడ్యూసర్కి ఉంది. ప్రొడ్యూసర్, డబ్బు, హీరో ఇమేజ్, ఈ మూడు ఎవరి మీద ఆధారపడ్డాయి? స్క్రిప్ట్ రైటింగ్ మీద ఆధారపడ్డాయి. స్క్రిప్ట్ రైటింగ్లో నువ్వు కనుక తప్పు చేస్తే మొత్తం కుప్ప కూలిపోతుంది కదా, పునాదులు లేకుండా బిల్డింగ్ కట్టినట్టు. అప్పుడు సాధారణంగా ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద డిజాస్టర్ వచ్చినప్పుడు చిన్న అది వ్యక్తిగతం ఏముండదు. అబ్బాయి కూడా నా దగ్గరికి వచ్చాడు నిందిస్తుడు కథ కోసం, నాకు తెలుసు. కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇగోకు పోకూడదు. ఎప్పుడు ఒక కథా రచయిత అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అమ్మవారి స్వరూపంతో సమానం. ఒక ఊరికి నేను నాలుక మీద బీజాక్షరాలు అమ్మవారు ఎవరికి పడితే వాళ్ళకి రాయు. రచయితల సంఘంలో ఉన్నటువంటి ప్రతి రచయితకి ఆ అమ్మవారు
భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నవల రచయిత, సినిమా రచయితలందరికీ కూడా ఆ నాలుక మీద అమ్మవారే రాస్తుందన్నమాట. అమ్మవారి స్వరూపం ప్రతి రచయిత. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రచయిత అంటే అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారి స్వరూపాన్ని గౌరవించి ప్రేమించాలి తప్పితే అమ్మవారి మీద యుగో పెట్టుకొని, అమ్మవారి మీద అలిగి, అమ్మవారినే తొక్కేద్దాము అని మీరు ఫస్ట్ ఏదో క్వశ్చన్ వేశారు తప్ప అది జరగదు, జరగనివ్వను కూడా. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, చిన్ని కృష్ణకి ఉన్నంత టాలెంట్, చిన్ని కృష్ణకి ఉన్నంత సక్సెస్లు అందరికీ ఉండాలని రూల్ లేదు. సినిమా అన్నాక క్రియేటివ్ వర్క్ మధ్యలో ఫ్లాప్ రావచ్చు, హిట్ రావచ్చు. సరే మీకైతే అన్ని హిట్లు వచ్చినాయి. కొంచెం బద్రీనాథ్ కానీ, జీనియస్ కానీ వాటికి కూడా పెట్టిన పెట్టుబడికి డబ్బులు తిరిగి వచ్చినాయి. సో మీరు ఆ విషయంలో లక్కీ. కానీ ప్రతి మనిషి ఆ విషయంలో అంతే లక్కీ ఉండాలని లేదు కదా. బోయపాటి గారు ఒక చిన్న ఫ్లాప్ దియంగానే చిన్ని కృష్ణ ఎందుకు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇంతలా ఉన్న తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం ఏముంది? బాగుండాలనే కోరుకుంటున్నాను. ప్లీజ్ రెస్పెక్ట్ ద స్క్రిప్ట్. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? మీరు గౌరవించండి అంటున్నాను. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా బోయపాటి గారితో? ఇలాంటి ఒక నాకేం ఎక్స్పీరియన్స్ మీ దగ్గరికి వచ్చి ఏదో కొంచెం చిన్న నందీశ్వరుడు కథ కోసం వచ్చారు అంతే. అక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? అదేం లేదు, అదేం లేదు సార్. ఎక్స్ట్రాడినరీ, వెరీ గుడ్ డైరెక్టర్ అబ్బాయి, ఎమోషన్స్ బాగా తీస్తాడు సార్. అండ్ చిరంజీవి గారి విషయానికి వస్తే మనశంకర వరప్రసాద్కు ముందు చిరంజీవి గారికి సంబంధించిన సినిమాలన్నీ అంతగా నెంబర్స్ మేక్ చేయలేదు. మనశంకర వరప్రసాద్ ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, చాలా బాగా ఆడింది, మంచి కలెక్షన్స్ కూడా వచ్చింది. బట్ చిరంజీవి గారు స్టార్డమ్కి సరిపోయే కథ కాదు అది. సో చిరంజీవి గారికి ఆయన రేంజ్కి దగ్గర కథ ఇవ్వడానికి మీ దగ్గర ఏమన్నా కథ రెడీగా ఉందా? నువ్వు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సంగతి మీకు తెలుసో తెలీదో, ఒక మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళు ఆల్ ఇండియా రికార్డ్ ఇప్పుడు కూడా కొడతారు సార్. ఇప్పుడు కూడా కొడతారు. అది రచయిత రాస్తాడు, బట్ వాళ్ళు బాగా చేస్తారు. కానీ అంత గొప్ప స్క్రిప్ట్స్లో నటించట్లేదు. అంత ఎమోషన్ గల స్క్రిప్ట్స్లో నటిస్తే ఇద్దరూ ఆల్ ఇండియా రికార్డు కొట్టగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏ మిస్టేక్ జరిగినా కూడా ఆ పెద్ద స్టార్ హీరోస్కి టెక్నీషియన్లు, ముఖ్యంగా రచయితే కారణం. కారణం ఓకే. నేను అనేది ఏంటంటే చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయడానికి మళ్ళీ మీరు చెప్పే స్థాయిలో పరిస్థితిలో చేస్తాం, దాంట్లో అసలు డిస్కషన్ లేదు. స్కోప్ ఉందా? పరిస్థితి స్కోప్ ఉండడం ఏంటి, చేస్తాం అంతే. చేస్తాం అంటే అమ్మవారు టేబుల్ మీద లేదు ఫైలు, అమ్మవారు టేబుల్ మీదకి వస్తే అయిపోద్ది అనమాట సార్. అండ్ నేను అమ్మవారు ఆ విశ్వనాథుడు అనుకుంటే అయిపోద్ది, వాళ్ళ టేబుల్ మీద ఫైల్ పెట్టాలి సార్. అయితే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్, ఇది ఫన్నీగా కూడా అడుగుతున్నాను. చిరంజీవి గారితో మీరు ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు, బాలకృష్ణ గారితో ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. వీళ్ళిద్దరితో మీకు మంచి అనుబంధం ఉంది. వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఎలా మాట్లాడుకుంటారో మీ దగ్గర కానీ, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుంది ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇందిరా నరసింహనాయుడు రిలీజ్ అయిన టైంలో ఆ కింద ఉండే అభిమానులు బాగా కొంచెం డిస్టర్బ్డ్గా, సార్ కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. నాకు చాలా బాధ వేసేది. ఎందుకంటే నా పుట్టినరోజుకి దాదాపు ఒక కంటిన్యూస్గా ఒక 5 years బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు వచ్చేవాళ్ళు నా పుట్టినరోజుకి. జనవరి 2 వచ్చి నన్ను ఆశీర్వదించి నాకేదో ఒక చిన్న స్వీట్ తినిపించి, కేక్ తినిపించి, నా భోంచేసి ఇంట్లో ఇద్దరు 12 దాకుండి వెళ్ళేవాళ్ళు అనమాట. సో అట్లాంటి వాతావరణాన్ని చెడిపోవటానికి కారణం మీకు తెలుసు కదా. ఈ ప్రపంచంలో ఏ యుద్ధం జరగాలన్నా, ఈ ప్రపంచంలో ఏ కుటుంబంలో ఏ గొడవ జరగాలన్నా కూడా ఓవర్ హీరింగ్స్ అంటారు అన్నమాట. చెప్పుడు మాటలు వినటం చాలా ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. నేనైనా ఎవరైనా